హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. వర్షాలపై మరింత సమాచారం ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంపై వరుణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం అయితే ఈ కాసేపటి క్రితం ప్రారంభమైన ఈ వర్షం అయితే దంచుకొడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ మనం ఒక్కసారి ప్రస్తుతం మనం సోమాజిగూడ వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే మొత్తం వాటర్ అనేది ఒక చెరువు, ఒక నదిని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కార్లు పోవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. అక్కడ మనం చూస్తున్నాము మొత్తము వెహికల్స్ని కూడా ఎక్కడికక్కడ ఆపేసిన పరిస్థితి. అక్కడ ఉన్న మ్యాన్ హోల్ అయితే పొంగి పొర్లుతూ అయితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఇది ఖైరతాబాద్ నుంచి ఆ పంజగుట్ట మధ్యలో ఏదైతే ప్రాంతం ఉందో, ఎర్రమంజిల్ ప్రాంతం ఏదైతే ఉందో దాని మధ్యలో అయితే ఇక్కడ ఒక చెరువును తలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కురిసిన కాసేపటి వర్షానికే, అంటే ఒక అరగంట కూడా కాకపోయినా సరే ఎక్కువగా వర్షపు నీరు పైనుంచి ప్రాంతాల నుంచి వచ్చిన నీళ్ళు అయితే కిందికి దిగువన్నకి రావడంతో అయితే ఎక్కువగా వాటర్ లాగ్ అయిపోయాయి. ఎక్కడైతే నిలిచిపోయాయి ఎక్కడికక్కడ. ఇక్కడైతే భారీగా ఖైరతాబాద్ ప్రాంతంలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలను అయితే ఆపేశారు. ఎందుకంటే పెద్ద వాహనాలు తప్ప నార్మల్గా బైకులు కూడా పోలేని పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది. ఎక్కడికక్కడైతే మొత్తము అక్కడ జామ్ చేసేసారు. జామ్ అయిపోయింది. అక్కడ కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూడా హైదరాబాద్ నగరం ఒక్కసారిగా తడిసి ముద్దయింది. ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఇళ్లలోకి నీళ్లు కూడా పోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఈ రోజు ఇప్పుడు కూడా వర్షం పడడంతో ఒక హాఫ్ అన్ అవర్ కూడా వర్షం పడలేదు. దానికే ఈ చిన్నపాటి వర్షానికే కూడా ఇక్కడ భారీగా అయితే నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇట్లానే కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ నగరం మరికొన్ని ప్రాంతాలు కూడా ఇలాంటి చెరువులను తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ వర్షాల నేపథ్యంలోనే హైడ్రా బృందం కూడా అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు వాటర్ నిలిచిపోకుండా దాన్ని క్లియర్ చేసేలా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ ఈ మ్యాన్ హోల్స్ నుంచి అయితే లోపలికి పోయేలా అయితే చేస్తున్నారు. సో అక్కడ కొంతమంది వెళ్ళినప్పటికీ అక్కడ నడవలేని పరిస్థితి కూడా ఉండడంతో అక్కడ ఒక పర్సన్ని కూడా బయటకు తీసుకొచ్చి వెనక్కి పంపించిన పరిస్థితి అయితే ఒక తీవ్రంగా అయితే ఇక్కడ పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వాటర్ కాసే మొత్తం తొలగించే వరకు కూడా వాహనాలు పోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పెద్ద పెద్ద వాహనాలు ఏవైతే ఉన్నాయో బస్సులు, కార్లు అండ్ ఆటోలు అవి మాత్రమే చిన్నగా కదలడానికి వీలుంది. కానీ చిన్న చిన్న బైకులు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి ఒక్కసారిగా మనం చూసుకుంటే ఈరోజు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ క్రితం ప్రారంభమైన ఈ వర్షానికి మాత్రం ఇక్కడ హైదరాబాద్ నగరంలో అయితే పలు ప్రాంతాల్లో అయితే వరద నీరు అయితే ఈ రోడ్లను అయితే ముంచెత్తింది. వాహనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో నార్మల్గానే రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి తోడు ఈ వర్షం అవడము, నీరు నిలవడంతో అయితే పరిస్థితి అయితే మరింత తీవ్రంగా మారింది. అక్కడ నుంచి ఏదైతే బంజారా హిల్స్ అటు నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎర్రమంజిల్ వెళ్ళడానికి అవకాశం లేకుండా అక్కడైతే ఆగిపోయిన పరిస్థితి. ఎందుకంటే వాటర్ చాలా తీవ్రంగా అయితే వరద ఉధృతి అయితే వస్తుంది. ఒక నది ఒక తూములు తెగిపోతే వాటర్ ఎలా అయితే పరిగెత్తుకుంటూ వస్తాయో అంత ఉధృతిగా అయితే వర్ష నీరు అయితే వెళ్తూ ఉంది. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అంతరాయం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. ఖైరతాబాద్ ప్రాంతం అంటేనే ఎక్కువగా ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు వర్షం కురవడంతో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే ఈరోజు కురిసిన వర్షానికి మాత్రం తీవ్రత అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ మొత్తం వాటర్ అయితే చెరువును, నదిని తలపిస్తున్న పరిస్థితి. చాలా ఆవేశంతో వెళుతున్నట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో హైడ్రా బృందం కూడా అలర్ట్ అయ్యి ఇక్కడ వాటర్ నిలవకుండా అయితే చూస్తున్నారు. కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా వర్షం పడకుండా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయితే వాటర్ అయితే క్లియర్ అవుతాయి. సో సాయంత్రం వేళ కావడంతో విపరీతంగా అయితే ట్రాఫిక్ ఇక్కడ పెరిగింది. ఇదే సిచ్యువేషన్ అయితే మరి కాసేపటి 1-2 గంటలు అయితే పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా మరో 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ కూడా ఉంది. కాబట్టి మరో 2-3 గంటల్లో కూడా వర్షం తీవ్రత అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఇక్కడ హైదరాబాద్ నగరానికి అయితే ఉందని తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే వర్షం ప్రభావం అయితే అధికంగా నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కువగా వర్షం ప్రభావం అయితే ఈ హైదరాబాద్ నగరంపై ఉంది. సో ప్రజలు అవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రాకూడదని, క్షేమంగా ఇంట్లో ఉండాలని అయితే అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి నిన్నటి నుంచి కూడా. సో అదే కూడా కొనసాగించాలని ఇక్కడ వాళ్ళు చెప్తున్నది. ఓవరాల్గా ఇక్కడ సోమాజిగూడ వద్ద మాత్రం వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది, వరద తీవ్రత కూడా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అనుష.